Hi, all my dear lovely souls. I'm sorry, please forgive me, thank you, I love you. ఈరోజు వీడియోలో అసలు రహస్యం మనం తెలుసుకోబోతున్నాం. జీవితంలో ఫేస్ చేసే అన్ని సమస్యలకు పరిష్కార మార్గాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కావున ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీరు కొత్తగా ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే అలాగే 10 మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వచ్చేద్దాం. సో ఎందుకు ఈ జీవితంలో ఇన్ని సమస్యలు ఫేస్ చేయడానికి కారణం, దీనికి పరిష్కార మార్గం ఏంటి అంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ మనందరం కూడా జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే మనలో ఉన్న అనంతమైన అద్భుతమైన శక్తిని మేల్కొల్పాలి. అప్పుడే మనం జీవితంలో సక్సెస్ అవ్వగలుగుతాం. ఫస్ట్ మనతో మనం మాట్లాడాలి. జీవితంలో ఫస్ట్ మనం మనతో మాట్లాడాలి. మనలో ఉన్న ఆ భగవత్ స్వరూపాన్ని, ఆ భగవత్ శక్తిని, అనంతమైన శక్తిని మేల్కొల్పాలి. అప్పుడే జీవితంలో మనం సక్సెస్ అవుతాం. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మనతో ఎవరు రారు. మనం ఎప్పుడు కూడా మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, సో వాళ్ళతో మాట్లాడాలి అని, వాళ్ళ ప్రేమను పొందాలి అని ఎదురు చూస్తూ ఉంటాం. వారి ప్రేమ ఒకవేళ దక్కలేదని, వారు మనతో మాట్లాడలేదని అనుకుంటూ మన లోపలున్న ఆ భగవత్ స్వరూపాన్ని బాధ పెడుతూ ఉంటాం. కానీ ఒక్కసారి మనం గుర్తించాలి, మన లోపలున్న భగవత్ స్వరూపానికి ముందు మనం ప్రేమ అనేది ఇవ్వాలి అని గుర్తించాల్సి ఉంటుంది. అది మనం మర్చిపోతున్నాం. మనం మనలో ప్రేమ నింపుకోకుండా బయట ప్రపంచంలో మనం ప్రేమను వెతుక్కుంటున్నాం. ఇదే ఇక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం. ఇలా జీవితాంతం కూడా ఏదో ఒక విషయంలో మన లోపలున్న ఆ భగవత్ స్వరూపాన్ని మనం బాధ పెట్టుకుంటూ ఉంటాం. అది మన విషయం గురించి కావచ్చు, మన రిలేటివ్స్ విషయం గురించి కావచ్చు, హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ, దేని గురించి అయినా ఆలోచించేటప్పుడు కానీ, అలాగే కన్వర్జేషన్ చేసేటప్పుడు కానీ ఎమోషన్స్ అవుతూ ఇలా నెగిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ చేసి మన లోపల ఉన్న ఆ సోల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాం కదా. అప్పుడు మరి మన లోపల ఉన్న భగవత్ స్వరూపాన్ని మనం బాధ పెడుతున్నాం కదా. మరి అప్పుడు మన కోరికలు ఎలా నెరవేరుతాయి చెప్పండి. మనము టెంపుల్కి వెళ్తే అక్కడున్న దేవునికి మనం ఎంతో గౌరవంతో, ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ, ప్రేమతో అక్కడ మనము పూజ చేసి, మంత్రాలు జపిస్తూ, ఎంతో ప్రేమతో నైవేద్యాన్ని సమర్పించి మనం ఆ భగవంతుణ్ణి పూజిస్తాము. అక్కడ ఎలా అయితే గుడిలో మనం పూజించామో, మన ఈ దేహం అనే దేవాలయంలో ఉన్న ఆ భగవంతుణ్ణి కూడా అంతే విధంగా, అంతే ప్రేమతో, అంతే గౌరవంతో, అంతే ప్రేమగా మంత్రాలు జపిస్తూ, అంతే ప్రేమగా నైవేద్యాన్ని సమర్పిస్తే అప్పుడు మన కోరికలు ఎందుకు నెరవేరవు చెప్పండి. ఒకసారి ఆలోచించండి. మనం మన లోపలున్న ఆ భగవత్ స్వరూపాన్ని మనం ఏమాత్రం కూడా గౌరవం ఇవ్వట్లేదు. మనల్ని మనం తక్కువ అంచనా వేసి మాట్లాడుకుంటూ, ఎప్పుడు కూడా ఈ విధంగా రెస్పెక్ట్ ఇవ్వకుండా, సో ప్రేమ చూపించకుండా, అసలు మన కోసం మనం టైం స్పెండ్ చేయకుండా, సో ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీతో మనం క్రియేట్ చేసి మన సోల్ని పదే పదే బాధ పెడుతూనే ఉన్నాం. అన్నిట్లోనూ ఆ భగవంతుని రూపమే, అణువణువున ఆ భగవంతుని రూపమే అయినప్పుడు ప్రతి క్షణం మనకు మన అవసరాలు తీర్చడానికి వస్తువు రూపంలోనూ, మనుషుల రూపంలోనూ హెల్ప్ చేస్తూనే ఉన్నాడు ఆ భగవంతుడు. మరి మనలో ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న అణువణువులో ఉన్న ఆ భగవంతుణ్ణి మనం ఎప్పుడూ కూడా బాధ పెడుతూనే ఉన్నాం, తక్కువ అంచనా వేస్తూనే ఉన్నాం. అన్నిట్లోనూ భగవంతుడు నిండి ఉన్నాడు అన్నప్పుడు మనం ఎంతలా ప్రతిదాని పట్ల గౌరవాన్ని, గ్రాటిట్యూడ్ని, ప్రేమను కలిగి ఉండాలో ఆలోచించండి. ఇక్కడ ఏదైతే మనం గుడిలో మనం దేవునికి మంత్రాలు జపిస్తూ, పూజ చేస్తూ, నైవేద్యం ప్రేమతో మనం సమర్పిస్తామో, అలాగే మన లోపలున్న ఈ దేహం అనే దేవాలయంలో ఉన్న
ఆ లోపల ఉన్న భగవంతునికి కూడా ఎంతో ప్రేమతో మనం పూజ చేస్తూ ప్రతిరోజు అంటే టిఫిన్, లంచ్, డిన్నర్ టైంలో ఏదైతే ఆ ఫుడ్ మీరు అలా మనం ఫుడ్ తీసుకునేటప్పుడు అంటే సాక్షాత్తు మన లోపలున్న దైవానికి నైవేద్యం సమర్పించినట్లే కదా. మరి ఎలా మన లోపలున్న భగవంతునికి నైవేద్యం సమర్పిస్తున్నాము అంటే నిరంతరం నెగిటివ్ అఫర్మేషన్స్ అనే మంత్రాలను జపిస్తూ నైవేద్యం అనేది సమర్పిస్తున్నాం. మరి ఇలా ఎన్ని రోజుల నుంచి మనము ఇలా ఎంత మిస్టేక్ చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. కానీ ఆ భగవంతుని శక్తి మనలో ఉన్నప్పుడు దేన్నైనా ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతున్నారు అంటే ఎప్పుడు కూడా సూటిపోటి మాటలు, నెగిటివ్ ఆలోచనలు అనే రాళ్లను వేస్తున్నాం. మన లోపలున్న దైవానికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. భగవంతుని మీదున్న ప్రేమ ఇదేనా చెప్పండి? మనలో భగవత్ స్వరూపానికి ఇలాగేనా మనం గౌరవం ఇచ్చేది? అలాంటప్పుడు అనుకున్న కోరికలు ఎలా నెరవేరుతాయి? అదే మనం పాజిటివ్గా ఉండి పాజిటివ్ ఆలోచనలు, ఎమోషన్స్ అనే పరిమళం గల పువ్వులని మన లోపలున్న దేవునికి సమర్పించి ఒక్కసారి పూజించండి. పాజిటివ్ అఫర్మేషన్స్ చేస్తూ పాజిటివ్ అఫర్మేషన్స్ని మంత్రాలుగా అనుకొని మీరు తీసుకునే ఫుడ్ నైవేద్యంగా సమర్పించి చూడండి. ఒక్కసారి ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అయి తీరాల్సిందే. అర్థమైంది కదా ఫ్రెండ్స్? నేను మీకు చెప్పేది ఏంటి అంటే ఈ దేహం అనే దేవాలయంలో ఉన్న ఆ దైవానికి మనం ప్రేమతో మనం పాజిటివ్ ఆలోచనలు, వైబ్రేషన్స్, కన్వర్జేషన్స్తో కూడిన ఆ యొక్క పరిమళం కలిగిన పూలతో మనం పూజిస్తూ పాజిటివ్ అఫర్మేషన్స్ అనే మంత్రాలను జపిస్తూ పాజిటివ్గా మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో అది నైవేద్యంగా సమర్పిస్తూ మనం అనుకున్న కోరికలు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు ప్రతిరోజు కూడా మీరు ఏదైతే మీ కోరిక నెరవేరాలి అనుకుంటున్నారో మీ కోరికలను మేనిఫెస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇలా 21 days మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు ఎంతో పాజిటివ్గా నేను చెప్పినట్టు మీరు చెయ్యండి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? అర్థమైంది కదా? సో ఫస్ట్ ఏదైతే ఇన్ని రోజులు మన సోల్ని ఇబ్బంది పెట్టింది ఇకనైనా మనం స్టాప్ చేసి ఇక నుంచి ఇబ్బంది పెట్టకుండా మన లోపల ఉన్న ఈ దేహం అనే దేవాలయంలో ఉన్న ఆ దైవ స్వరూపాన్ని మనం ప్రేమించినప్పుడు, గౌరవించినప్పుడు, పూజించినప్పుడు ఖచ్చితంగా అన్ని కోరికలు నెరవేరుతాయి. మై ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే ఫుడ్ తీసుకునేటప్పుడు ఆ విధంగా పాజిటివ్ అఫర్మేషన్స్ చేయండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో హెల్త్ గురించి పాజిటివ్ అఫర్మేషన్స్, మనీ గురించి పాజిటివ్ అఫర్మేషన్స్ చేస్తూ మీరు ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. అలాగే మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ హోపోనోపోనో చేయండి. అలాగే అంతకంటే ముందుగా ఇన్ని రోజుల నుంచి మన సోల్ని ఇబ్బంది పెట్టాం కాబట్టి ఎప్పుడు కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసి ప్రతి క్షణం మన సోల్ని ఇబ్బంది పెడుతూనే వచ్చాం కదా. సో ఫస్ట్ మీరు ప్రతిరోజు డైలీ 108 times మీ సోల్కి మీరు హోపోనోపోనో చేయండి. మీ సమస్యలన్నీ క్లియర్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.